అమ్మా, రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అయితే నువ్వు రోమన్ పుణ్యలోకాస్ అంటావేంటి? RIP అంటే రెస్ట్ ఇన్ పీస్ అనుకుంటున్నారా? అయితే మీరు బురదలో కాలేసినట్టు. సనాతన ధర్మం ప్రకారం జీవుడు పోయిన వెంటనే ఇమీడియట్గా మరొక శరీరాన్ని ధరించి తన కర్మను అనుభవిస్తూ ఉంటాడు. కొంచెం పుణ్యం ఏమైనా సంపాదించాడా పై లోకాలకు వెళ్తాడు, పాపం బాగా సంపాదించాడా కింద లోకాలకు వెళ్తాడు. పుణ్యము పాపం ఇంచుమించు సమానంగా ఉందంటారా? మళ్ళీ ఈ భూపేని 24 లక్షల జీవరాశిలో ఏదో ఒక జీవరాశిగా పుట్టి వాడు పాపాన్ని వాడు పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరి రెస్ట్ ఇన్ పీస్ అంటే ఇంకా వాడు జన్మే ఎత్తకుండా ఎట్లా ఉంటాడు చెప్పండి? ఖచ్చితంగా ఎత్తుతాడు కదా. సో మనకు అది కంప్లీట్గా విరుద్ధం. మరి ఎవరైనా చనిపోతే మనం వాళ్ళని ఎలా ఓదార్చాలి? వాళ్ళు విష్ణుమూర్తిని పూజించే పని అయితే చక్కగా వాళ్ళు వైకుంఠానికి చేరాలని కోరుకుంటున్నాను. వాళ్ళు శివుణ్ణి పూజించే పని అయితే వాళ్ళు కైలాసానికి చేరాలని కోరుకుంటున్నాను. పోనీ వాళ్ళు ఎవరు పూజిస్తున్నారో మీకు తెలియకపోతే కనీసం వాళ్ళకి ఉత్తమ గతి కలగాలనో లేదా పై లోకాలకి చేరాలనో ఇలాంటి మెసేజెస్ పెట్టండి.